వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ముప్పై మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఉమాగిరి దగ్గర 30 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వివేకానంద ప్రైవేట్ స్కూల్ కు చెందిన 5 చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హరిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ సహా మరో 20 మంది విద్యార్థులను పోలీసులు, స్థానికులు కాపాడారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3 రకాల చెత్తలను జిల్లా ప్రజలు వేరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద శుభ్రం చేసే పనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ బంగ్లాలో శనివారం ఆయన తడి, పొడి, హానికరమైన చెత్తలను వేరువేరు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వేశారు. కలెక్టర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి తడి, పొడి, హానికరమైన చెత్తలపై అవగాహన కల్పించారు. ఏ చెత్త ఏ డస్ట్బిన్ లో వేయాలో అక్కడ పనిచేసే సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు మీ గృహాల్లో వినియోగించే వస్తువులలో పనికిరాని చెత్త తీసివేసినప్పుడు తడి, పొడి, హానికరమైన చెత్తలను వేరువేరు చేసి సంబంధిత డస్ట్బిన్ లో వేసి శానిటరీ సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు అందజేయాలని కోరారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెత్త తీసుకోవడం అంటే డోర్ టు డోర్ కలెక్షన్ మీద ఫోకస్ చేస్తూ సాగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఈ 3 రకాల చెత్త మన ఇంటి నుంచినే అక్కడే సోర్స్ దగ్గర ఇంట్లోనే ఈ 3 రకాల ఈ డస్ట్బిన్స్ పెట్టుకొని మన శానిటరీ వర్కర్కి ఇవ్వాల్సిందిగా ఈసారి మనం ప్రజలకి అందరికీ మీడియా మిత్రుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. తడి, పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయొచ్చన్నారు. తడి చెత్త నుండి ఎరువులు తయారు చేయడం, కంపోస్ట్, వార్మీ కంపోస్ట్ తయారు చేయడం, పొడి చెత్త రీసైక్లింగ్ కు పంపిస్తామన్నారు. హానికరమైన చెత్త అంటే డైపర్స్, శానిటరీ నాప్కిన్స్, మెడిసిన్, గాజు తదితర వస్తువులు హానికరమైనవని తెలిపారు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం, కంపోస్ట్ తయారు చేయడం, వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, అలాగే పొడి చెత్త అదే రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా హానికరమైన చెత్త అంటే ఇంట్లో ఉన్న డైపర్స్ కానీ, తర్వాత శానిటరీ నాప్కిన్స్, మెడిసిన్స్, ఈ గాజు పెంకులు, ఇలాంటివన్నీ హానికరమైన చెత్త అది ఒక సపరేట్ రెడ్ కలర్ బిన్లో వేయమని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంట్లో సాధ్యమైన వరకు హోమ్ కంపోస్టింగ్ కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి. మన గతం నుంచి కూడా మనం చేస్తున్నాం, బట్ కానీ ఇప్పుడు మనం ఇంకా భారీగా మనం చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జిల్లా అధికారులతో పాటు జిల్లా ప్రజలు శానిటేషన్ వైపు ఒక అడుగు ముందుకు వేస్తేనే పరిశుభ్రమైన జిల్లాగా తయారు చేసుకోవచ్చన్నారు. భవిష్యత్ తరానికి నీటి, గాలి, మట్టి కలుషితం లేకుండా కాపాడుకోవడానికి దోహదపడుతుందన్నారు. మన ఆఫీషియల్స్తో పాటు ప్రజలు అందరూ ఈ శానిటేషన్ వైపు ఒక అడుగు ఇంకా ముందుగా వేస్తే మన శ్రీకాకుళం సిటీ కాకుండా శ్రీకాకుళం ఎంటైర్ జిల్లాకి ఒక మంచి పేరు తీసుకురావడానికి మనం కృషి చేయవచ్చు. మన నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్కి ఈ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ నుంచి మనం ఫ్రీడమ్ మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆమ్దలవలస, నర్సన్నపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అర్ధరాత్రి 1-2 గంటల సమయాన ఆమ్దలవలస పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లో రాత్రి పరహా సిబ్బంది వివరాలు, ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో కేటాయించిన బీట్ల సిబ్బంది వివరాలు, వారు తిరిగే బీట్ పాయింట్లు ఆరా తీసి బీట్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పగడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించాలని అన్నారు. సెంట్రీ కానిస్టేబుల్ అప్రమత్తంగా ఉంటూ జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే నంబర్స్ 100, 112 కాల్స్ పట్ల తక్షణమే స్పందించి ఆయా పరిధిలో ఉన్న బీట్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సంబంధిత ఫిర్యాదుతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితులు ఉన్న చోటకు చేరుకుని సమస్య పరిష్కారానికి నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి వేళలో ఆపదతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు చేపట్టే దిశగా విధులు నిర్వర్తించి ప్రతి విషయాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని, బీట్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. అదేవిధంగా నర్సన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సత్యవరం వద్ద
సర్వీస్ రహదారిలో శనివారం తెల్లవారుజామున ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. నైట్ డ్యూటీ ఏ విధంగా చేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గంజాయి రవాణా జరుగుతున్న దృష్ట్యా పగడ్బందీగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆమ్దల్ వలసలో ఎస్టీయూ సంఘం నాయకులు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న స్కూల్ కాంప్లెక్స్ వర్క్షాపులపై చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం ఆమ్దల్ వలసలోని ఎస్టీయూ సంఘం నాయకులు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న స్కూల్ కాంప్లెక్స్ వర్క్షాపులపై చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబిల్లి రమణ హాజరై గతంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ సమావేశాల కారణంగా 2 పని దినాల్లో ఉపాధ్యాయులు తరగతులకు దూరమయ్యేవారని, కానీ నేడు తీసుకున్న ఒక్కపూట వర్క్షాప్ ఒక్కపూటలోనే ఉదయం పాఠశాలలకు వెళ్లడం, మళ్లీ పాఠశాల నుండి తిరిగి స్కూల్ కాంప్లెక్స్ కు అదరాబదరాగా రావడం, అలాగే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని 11:30 లోపే ముగించడం కొంత కష్టమైనప్పటికీ కూడా ఈ విధానం కొంత మేరకు సానుకూల ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉందని, అయితే ఒక స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కనిష్టంగా 50 మంది, గరిష్టంగా 70 మంది వరకు ఉండే అవకాశం ఉంది. గతంలో 2 పని దినాలు ఉపాధ్యాయులు విద్యార్థులకి దూరం జరుగుతూ ఉండేది. దీన్ని ఒక పూటకు తీసుకురావడం జరిగింది. 2 పూటల్లో 2 రోజుల్లో మేము తరగతి గదికి దూరం అవుతూ ఇప్పుడు ఒక పూటకే రావడం వల్ల ఇది కొంత సానుకూలంగా తీసుకోదగ్గ అంశంగానే మేము భావిస్తున్నాం. అయితే ఉదయానికే పాఠశాలకి వెళ్ళి తిరిగి మళ్ళీ 12 గంటలకు వచ్చి 1 గంట కాంప్లెక్స్కి అటెండ్ అవ్వడం, అలాగే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి దాదాపు 500 మంది పిల్లలు ఉన్నటువంటి 300 మంది పిల్లలు ఉన్నటువంటి హై స్కూల్లో 11:40కే ఎండిఎంని నిర్వహించడం చాలా కష్టసాధ్యంతో కూడుకున్నప్పటికీ కూడా కాస్త ఆదరబాదరగా ఉన్నప్పటికీ కూడా దీన్ని కొంత సానుకూలంగా తీసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే ఒక స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో ఎలిమెంటరీ ఉపాధ్యాయులు మినిమంగా 50 మంది, గరిష్టంగా 70 మంది ఉన్నందున ఎలిమెంటరీ కాంప్లెక్స్ లెవెల్ అయితే కొంత సందడిగా నూతనంగా చక్కగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రాథమిక పాఠశాలలు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలు సందడిగా ఉండనున్నాయని, కానీ ఒక కాంప్లెక్స్ పరిధిలో సబ్జెక్టు ఉపాధ్యాయులు 5-6 కంటే ఎక్కువ మంది ఉండే అవకాశం లేదు. అయితే సబ్జెక్ట్ కాంప్లెక్స్లు మాత్రం వెలవెలబోయే అవకాశం ఎక్కువ అని ఆయన విమర్శించారు. రానున్న విద్యా సంవత్సరం ముందైనా సరే మొదటి షెడ్యూల్ విడుదల చేసి ఒకసారిగా మొత్తం సంవత్సరం పొడుగున ఏ నెలలో ఏ అంశాలు వస్తాయి, అకాడమిక్ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూ, అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్, పరీక్షా ప్రశ్నాపత్రాలు, అంటే అవి తయారీ ముందు వచ్చే కాంప్లెక్స్లో స్థానిక ఉపాధ్యాయుల చేత ప్రశ్నాపత్రాలు తయారు చేసి వాటినన్నింటినీ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కామన్ ఎంట్రన్స్ బోర్డుకి పంపించి కాంప్లెక్స్ తయారీ కేంద్రాలుగా తయారు చేసినటువంటి ఈ ప్రశ్నాపత్రాలనే జిల్లా అంతటా కూడా యూనిఫామ్గా పరీక్షల్లో వినియోగించినట్లయితే ఇంకా ఈ కాంప్లెక్స్ను మరింత బాగుండేటట్లు, విజయవంతమయ్యేటట్లు కూడా దోహదపడతాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి రామకృష్ణ, హెచ్ సత్యం, బి శ్రీను, ఆమ్దల్వలస నియోజకవర్గ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని పౌర సరఫరాల గోడౌన్ను శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల కేంద్రంలోని పౌర సరఫరాల గోడౌన్ను శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లోని నిల్వలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రికార్డులను ఖచ్చితంగా సరిచూసుకోవాలని స్థానిక ఇన్ఛార్జ్ సంధ్యను ఆదేశించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. బియ్యం బస్తాలలో తూకాలు సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 80 అడుగుల రోడ్డులో నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లను జిల్లా ఆహార నియంత్రణాధికారి తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్డులో నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లను జిల్లా ఆహార నియంత్రణాధికారి కె వెంకటరత్నం శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తయారు చేసే ఆహార పదార్థాలకు సంబంధించి శాంపిల్స్ సేకరించి అనాలిసిస్ చేస్తామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఆహార పదార్థాల సరఫరాలపై పలు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారి కె లక్ష్మి పాల్గొన్నారు. ఆమ్దల్ వలస నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షునిగా తాండ్ర జనార్దన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమదాల వలస నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షునిగా తాండ్ర జనార్దన్ రావును శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ ఫిబ్రవరి 12, 2025 రాత్రి 8 గంటల వరకు నామినేషన్లు స్వీకరించినట్లు తెలియజేశారు. అయితే నామినేషన్ 1 మాత్రమే అవటం వల్ల దాఖలు చేసిన తాండ్ర జనార్దన్ రావు ప్యానెల్ను ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రకటించి వారికి డిక్లరేషన్ ఫారంలను అందజేసినట్లు ఎలక్షన్ కమిటీ తెలియజేసింది.
ప్యానెళ్లలో అధ్యక్షునిగా తాండ్ర జనార్దన్ రావు, ఉపాధ్యక్షునిగా పైడి సూర్యారావు, జనరల్ సెక్రటరీగా నానుపాత్రుని రామారావు, కోశాధికారిగా బొడ్డేపల్లి శ్రీనివాసరావు మరియు కోఆర్డినేటర్గా పొన్నాడి శ్రీనివాసరావు ఉన్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం పాల్గొని ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయి సివిల్ లయబిలిటీ యాక్ట్ను సవరించడం తీవ్ర నష్టమని సిపిఎం నాయకులు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయి సివిల్ లయబిలిటీ యాక్ట్ను సవరించడం తీవ్ర నష్టమని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మరియు సిపిఎం జిల్లా కమిటీ మెంబరు నంబూరు షణ్ముఖరావు విమర్శించారు. కోట బొమ్మాలిలో సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సివిల్ లయబిలిటీ యాక్ట్ సవరించడం వలన అణుప్లాంట్ ప్రమాదాలు జరిగితే వాటికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత నుండి కంపెనీలు తప్పుకుంటాయని వారు విమర్శించారు. కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రం మితివిద్యులో పెట్టాల్సిన అణువిద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడకు తరలించారని విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో కొవ్వాడ అణుపార్కుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొవ్వాడలో అణుపార్కును పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని విమర్శించారు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయి ఇవాళ సివిల్ లయబిలిటీ యాక్ట్ ని ఇవాళ సవరించడం ద్వారా తీవ్ర నష్టకరమైంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా సివిల్ లయబిలిటీ యాక్ట్ సవరణ చేయడం ద్వారా ఈవేళ అణు ప్రమాదాలు జరిగితే దానికి నష్టపరిహారానికి సంబంధించి కంపెనీలు ఇవ్వక్కర్లేదు. ఆ బాధ్యతను తట్టుకోవడానికి ఇవాళ చేసినారు. ఈ కార్పొరేట్ కంపెనీలు ప్రయోజనం చేకూరుస్తాయి, ప్రజలకు తీవ్ర నష్టం చేస్తాయి. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడలో అనుభవం పెట్టడమేనంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో అనుభవం పెట్టడమని కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని ఇక్కడ అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ ప్రాంతం అధిక జనసాంద్రత ప్రాంతమని, ప్రకృతి వైపరీత్యాల వలన గాని, మానవ తప్పిదం వలన గాని, యంత్రం లోపం వలన గాని ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుండి అటు ఒరిస్సా ఛత్రపూర్ వరకు నాశనం అవుతుందని, భూమి నీరు గాలి సమస్తం విషతుల్యమవుతాయని, లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నారు. అణుపార్క్ వలన విడుదలయ్యే రేడియో ధార్మిక వలన భూమి నీరు గాలి ఆహార పదార్థాలు విషతుల్యమవుతాయని, ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని, పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుడతారని తెలిపారు. రేడియో ధార్మికత ఎంతవరకు వ్యాప్తిస్తే ఆ ప్రాంతంలో ఆహార పదార్థాలు విషతుల్యమవుతాయన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములను నాశనం చేసి జనసాంద్రత గల ప్రదేశమైన కొవ్వాడలో అణుపార్కు పెట్టడానికి పాలకులు పూనుకోవడం దారుణమన్నారు. కానీ అత్యంత ప్రమాదకరమైన ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాలు మనకు అవసరం లేదని అన్నారు. అణు వ్యర్థాలు నిక్షిప్తం చేయడం చాలా కష్టం. అత్యంత ప్రమాదకరమైన అత్యంత ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శ్రీ 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 సీతారాముల వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే తనయుడు తేజ పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ చిన్న లంకపేట గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ ప్రతిష్ట మహోత్సవంనకు ఆ గ్రామ ప్రజలు మరియు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ తనయుడు తేజ హాజరై సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట బానోజీ నాయుడు, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వల్లే రమణ మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జూనియర్ సివిల్ జడ్జి చందన హరిప్రియ అన్నారు. మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం అయ్యేలా చూడాలని అధికారులను, పోలీస్ న్యాయవాదులను మండల న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు మరియు జూనియర్ సివిల్ జడ్జి చందన హరిప్రియ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉండి రాజీకి అనుకూలంగా ఉన్న కేసులను మార్చి 8వ తేదీన కోర్టు సముదాయంలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేటట్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో నర్సన్నపేట సిఐ జె శ్రీనివాసరావు, ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్, పోలాకి ఎస్ఐ రంజిత్, ఎక్సైజ్ ఎస్ఐ ఎస్ గురుమూర్తి మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా డిపోలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు డీఎస్పీ వివేకానంద ప్రశంస పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శ్రీకాకుళం 1వ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీకాకుళం 1వ డిపోలో ముగింపు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణాధికారి ఏ విజయకుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస డిపోల
ఎక్కువ కాలం ప్రమాదరహిత డ్రైవర్గా ప్రతిభ కనబర్చిన డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు మరియు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఎంఎన్ఎం రాజు, శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరై ఆర్టీసీ డ్రైవర్ సేవలు కొనియాడారు మరియు ఆరోగ్యం, ఆహార అలవాట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1వ, 2వ మరియు టెక్కలి పలాస డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. టెక్కలిలోని చెత్త సంపద కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని చెత్త సంపద కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త సంపద కేంద్రం నిర్వహణపై అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. తడి చెత్త, పొడి చెత్త అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు టెక్కలి మేజర్ పంచాయతీ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా స్థానికంగా పలు నివాస గృహాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇళ్ల వద్ద ఉన్న తడి చెత్త, పొడి చెత్తను జిల్లా కలెక్టర్ స్వయంగా వేరు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త ద్వారా ఎరువులను తయారు చేయవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్తో పాటు జిల్లా పంచాయతీ అధికారి భారత్ సౌజన్య, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఎంపీడీఓ లక్ష్మీబాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.